ప్రాంక్ గురించి ఏంటి మరి రియాక్షన్? అందుకే వచ్చేసాను నేను వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చిన దానికి కారణమే అది ఆ ప్రాంక్. యా నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. తెలుస్తుంది నాకు హ్యాపీనెస్. నువ్వెందుకు నవ్వుతున్నావు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. యాక్చువల్లీ మళ్ళీ ఇంట్రో చెప్పడానికి నేను ఒకదాన్ని వచ్చాను. యాక్చువల్లీ ఇది ఒక సర్ప్రైజ్ వీడియో అనమాట. లాస్ట్ వీడియోస్లో మీరు చూసుండొచ్చు, నేను దుబాయ్ నుంచి అంతా మీకు చెప్పాను, కానీ ఈసారి అయితే నేనే చెప్తున్నాను ఈ వ్లాగ్ అంతా. ఎందుకు అంటే నాది వర్క్ 1.5 month అని మీకు ముందు వీడియోస్లో చెప్పే ఉన్నాను. మీరు కూడా వర్క్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మెసేజ్ చేయమన్నాను. నేను మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే రిప్లై కూడా ఇచ్చాను. కొంతమందికి అయితే నేను రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు అన్క్వాలిఫైడ్ అనిపించింది నాకు ఆ జాబ్కి, అందుకే ఇవ్వలేదు. లేదా ఓవర్ క్వాలిఫైడ్ అయినా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు అనమాట. సో మేబీ ఫ్యూచర్ నాకు అప్డేట్స్ వస్తే నేను మీకు లింక్ అనేది పంపిస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమే పెట్టించేసుకున్నాను గైస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా నాకు ఇంకా ఉంది. బట్ నేను 1.5 వీకే సునీల్ని చాలా మిస్ అవ్వడం వల్ల నేను ఇంకా ఫ్లైట్ వేసుకొని అయితే నేను వచ్చేసాను. మీటింగ్స్ వరకు అయితే అటెండ్ చేశాను, కానీ ఇంకా ఆఫీస్ వర్క్స్ అన్నీ కూడా నేనైతే ఇంకా ఇంట్లో నుంచే చేసుకుంటానని చెప్పేసి నేను లెటర్ పెట్టి అయితే నేను ఇండియా వచ్చి రీచ్ అయిపోయాను అనమాట. సునీల్కి అస్సలు ఐడియా లేదు నేను వస్తున్నట్టు. యాక్చువల్లీ పింకీ అక్కకు తెలుసు అంతే. పింకీ అక్కకు కూడా నేను హింట్ ఇచ్చి దొరికిపోవడం వల్ల తెలుసు. ఏంటి ఎక్కడున్నావు అంటే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినేసింది అక్క, అందుకని చెప్పి నేను అక్కకు చెప్పేసాను అక్క నేను వస్తున్నాను అని. బట్ సునీల్కి అయితే నో ఐడియా. నేను 2 days నుంచి తను కాల్స్ లిఫ్ట్ చేయలేదు, మెసేజెస్ కూడా హాఫ్ రిప్లైసే ఇస్తున్నాను. యాక్చువల్లీ 2 days నుంచి అని ఎందుకు అన్నాను అంటే నాది ఎమిరేట్స్ ఫ్లైట్ అక్కడ నుంచి హైదరాబాద్కి కరెక్ట్ టైంకి రీచ్ అయినా. హైదరాబాద్ నాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట, అది డిలే అయిపోయింది. అది డిలే అవ్వడం వల్ల మంచిదే కదా అని వెయిట్ చేస్తే డిలే అవ్వడం కాస్త క్యాన్సిల్ అయిపోయింది. సో అది క్యాన్సిల్ అయిపోయింది కదా అని నేను నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే అది ఓవర్లోడ్ అయిపోయిందని చెప్పేసి నాది అయితే పీకేశారు నేమ్ అందులో నుంచి. మళ్ళీ నేను ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకొని రావాల్సి వచ్చిందనమాట. అందుకే ఇంత లేట్ అయింది. మొత్తం నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. యాక్చువల్లీ 24 hours అయితే నేను ఫుల్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. అంత వర్స్ట్ అయిన సినారియో అంటే ఇదే అనమాట ట్రావెలింగ్లో అయితే. యాక్చువల్లీ నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ వస్తుందంటే నేను నించొని మాట్లాడలేకపోతున్నాను. ఫస్ట్ అయితే వెళ్ళి సునీల్ని చూసేద్దాం అని అనిపిస్తుంది. అండ్ తను చేసిన ప్రాంక్ వీడియో అస్సలు నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే వచ్చేయడానికి అంత మోటివేట్ చేసింది. 50% నేనుగా వచ్చేద్దాం అనుకుంటే 50% మాత్రం ఆ ప్రాంక్ వీడియో వల్లే నేను ఇండియా వచ్చేస్తున్నాను. మెయిన్ రీజన్ అయితే అదే గైస్, నిజం చెప్తున్నా. మీరందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా త్రిషాకని ఎందుకు అలా ఏడిపిస్తున్నారు, పాపం అక్క దుబాయ్లో ఉంది, మీరు ఎందుకు అంత ఏడిపిస్తున్నారని మెసేజెస్ చేశారు, నేను చూసాను అన్నీ. ఈరోజు సునీల్కి ఉంది, ఫస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాక తర్వాత వాడికి వాతలు కూడా పెడతాను నేను. యాక్చువల్లీ ఎలా రియాక్ట్ అవుతాడో మరి తెలీదు. 1.5 month అన్నో 1.5 weekలోనే వచ్చేసామని చెప్పి షూర్గా అయితే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. బట్ హ్యాపీగా ఫీల్ అవుతాడా లేదో మనం చూడాలి, వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ పొద్దున్న నుంచి అయితే సునీల్ నాకు చాలా కాల్స్ చేస్తూనే ఉన్నారు, కానీ నేను దేనికి రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నాకు ఫ్లైట్ డిలే అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం ఇలా జరుగుతూనే ఉంది. ఇలా జరగడం పక్కన పెడితే నా లగేజ్ చాలా ఓవర్ వెయిట్ అయిపోయింది. నేను ఎంత పే చేస్తాను అన్నా కూడా వాళ్ళు మేడం ఆల్రెడీ చాలా కస్టమర్స్ పే చేస్తారు, మీరు కూడా పే చేస్తాను అంటే అవ్వదు. మీరు ఏదో ఒక లగేజ్ అయితే ఇక్కడే వదిలేయండి, ఇక్కడ నుంచి కొరియర్ అయినా వేయించండి, లేదు అంటే నెక్స్ట్ ఫ్లైట్కైనా మేము పంపిస్తాము, అదైతే నో ప్రాబ్లం అని చెప్పారు. బట్ నాకు ఆ లగేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లోనే అన్నీ ఉన్నాయి. నేను కొన్న గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఆ లగేజ్లోనే పెట్టాను. ఇంకా నేను అది నెక్స్ట్ ఫ్లైట్ అంటే నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ ఆ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, అదంతా ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే తెలిసిన ఫ్రెండ్ ఉంటే DTDC వేయించేసాను అనమాట లగేజ్ మొత్తానికి. సో దానికి నేను సపరేట్గా వెళ్ళి మళ్ళీ దానికి కష్టపడి మళ్ళీ దీనికి నాకు అసలు ఈ రోజంతా చాలా హెక్టిక్ అయిపోయింది. కానీ ఇంత హెక్టిక్లో కూడా సునీల్ నాకు ఏమైంది, ఆల్ ఓకేనా, ఆల్ ఫైనా, షూర్ కదా, ఎందుకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, వర్క్లో ఉన్నావా అని చెప్పి మెసేజ్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు వెళ్ళి చూసేసరికి కన్ఫర్మ్ షాక్ అవుతారు. వర్క్లో అన్నావు కదా ఇంతసేపు, వర్క్ ఇదేనా అని అడుగుతాడు అనమాట. సో మనమైతే వెళ్ళి చూద్దాం వర్క్ ఏంటి అని. నన్ను అయితే పిక్ చేసుకోవడానికి డాడీ వాళ్ళు వచ్చారు. నేను ఇంకా ఎవ్వరికి చెప్పలేదు, అసలు ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి చెప్పలేదు. పింకాకి ఒక్కటే తెలుసు, ఎందుకంటే వీళ్ళెవ్వరు ఆగిరు, వెళ్ళి వెంటనే సునీల్ చెప్పేస్తారు. అందుకని నేను మా డాడీ మా చెల్లిని పిలిపించుకున్నాను అనమాట ఎయిర్పోర్ట్కి. మా చెల్లి వీడియో తీస్తుంది యాక్చువల్లీ. హాయ్. సో మా చెల్లి వీడియో తీస్తుంది అనమాట బిహైండ్ ద కెమెరా. ఇందక్కడి నుంచి ఇటు అటు వంచేస్తుంది. నేను కూడా కష్టపడి తీయించుకుంటున్నాను. అక్కడి వరకు వెళ్తుందో వెళ్ళదో నాకు తెలీదు. తీస్తావా?
సో తీస్తుందంట. మనమైతే వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం, లేదు అంటే మా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. బాయ్ గాయ్స్. సో ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను గైస్. మళ్ళీ హాయ్. యాక్చువల్లీ డైరెక్ట్గానే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ తను ఏదో పని మీద బయటకు వెళ్ళాను అన్నారు. సో మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడితే బాగుంటుంది. ఇందాకే ఒక 2 minutes బ్యాక్ కాల్ చేశారు, నేను ఎత్తలేదు. సో నాకు మెసేజ్ చేశారనమాట, ఐఎమ్ గోయింగ్ అవుట్, ఓకేనా, టేక్ కేర్ అని చెప్పేసి. మనం ఒకసారి కాల్ అయితే చేద్దాము. ఎలా రియాక్ట్ అవుతారో అంటే, నేను 2-3 days నుంచి కాల్స్ చేయట్లేదు కాబట్టి మరి ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, చూద్దాం. హలో, ఏంటి ఎప్పటి నుంచి కాల్స్ చేస్తుంటే కాల్స్ ఆన్సర్ చేయండి? అరే కొంచెం బిజీగా ఉండి కాల్ చేయలేకపోయాను రా. ఏం బిజీ? ఎక్కడున్నావు? నేను రూమ్కి వచ్చాను ఇప్పుడే. ఎక్కడికి? బయటకు వెళ్తానన్నావు, ఎక్కడికి? నేనే వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నా ఇంట్లో. అవునా, ఓకే ఓకే. తినేసావు? నేను తిన్నాను, నువ్వు తిన్నావా? లేదు ఇంకా. ఇంకా తినలేదు? తింటా. సరే సరే, ఓకే ఓకే. ఏంటి కాల్ చేస్తే కాల్స్ ఆన్సర్ చేయట్లేదు, ఏంటో? ఏం లేదు, నార్మల్గానే వర్క్లో ఉండి తీయలేకపోయాను అంతే. సరే రూమ్కి అయితే వెళ్ళిపోయావుగా? రూమ్కి అయితే వచ్చాను. సరే 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 ఓకే. సరేలే, తిను అయితే. ఇంట్లోనే ఉంటావు కదా ఈరోజంతా? నేను ఎక్కడికి వెళ్తానమ్మా, ఇంట్లో లేకపోతే. నాకేమో ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరున్నారు నాకు? సరే అయితే నువ్వు ఇంట్లోనే ఉండు అయితే. సరే అయితే నేను కొంచెంసేపు నేను బయటికి వెళ్ళి తిరిగట్లేదు. అదేలే, కొంచెంసేపు తర్వాత కాల్ చేస్తాను, మాట్లాడదాం. అందుకే ఇంట్లో ఉంటావు, బయటకు వెళ్తావు అని అడిగాను నేను. ఏమైంది? ఏమైనా అయిందా ఏంటి? అంటే కొంచెం బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి, చెప్దామని. ఇప్పుడు రూమ్ కి వచ్చావు కదా, సరే అయితే ఫ్రెష్ అప్ అయి కాల్ చేయి. అదే ఫ్రెష్ అయి కాల్ చేస్తాం. సరే బేబీ, ఓకే ఓకే ఓకే. సరేమ్మా, ఓకే బాయ్. ఇంకా నమ్ముతున్నారు యాక్చువల్లీ నేను దుబాయ్లోనే ఉన్నానని. సో బెస్ట్, మనకి కూడా ఇదే. సో ఇంట్లోనే ఉంటారంట, మనమైతే వెళ్ళి నీట్గా సర్ప్రైజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ నేను వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ అన్నీ చేసుకొని తర్వాత వెళ్తాను తన దగ్గరికి. యాక్చువల్లీ నేను చాలా గిఫ్ట్స్ తెచ్చాను, బట్ ఇప్పుడు ఎలా తీసుకువెళ్ళాలో నాకు ఫస్ట్ అర్థం కావట్లేదు. ఎప్పుడు సునీలే వస్తారు ఎయిర్పోర్ట్కి పిక్ చేసుకోవడానికి కానీ డ్రాప్ చేయడానికి కానీ. ఇప్పుడు నేను ఎవరినైనా సెట్ చేసుకొని వెళ్ళాలి, ఇవన్నీ పట్టుకొని అక్కడికి. అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట అక్కడ. సునీల్ తప్ప అందరికీ తెలుసు. అక్క చెప్పేశారు అనమాట, నాని మామూకి అక్కకి అందరికి చెప్పేశారు, సునీల్కి ఒక్కరికే తెలీదు. సో హీ హాస్ నో ఐడియా. మనమైతే వెళ్తాం, సర్ప్రైజ్ ఇద్దాం. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఫ్లాప్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇచ్చే సర్ప్రైజ్లన్నీ నాకు తెలియదా గైస్. హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను అసలు సర్ప్రైజ్ ఇవ్వగలిగాను. అది కూడా మా చెల్లి ఉండడం వల్ల, సేమ్ డే అవ్వడం వల్ల అయితే అయిపోయింది. ఇంతసేపు అయితే నేను సర్ప్రైజ్ హోల్డ్ చేసుకొని పెట్టుకోలేను, అసలు అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. సో నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి మనమైతే స్టార్ట్ అయిపోదాం. అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేసేద్దాం. సో నేను మొత్తం అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకవేళ అవ్వకపోతే ఏమనుకోకండి. నేను మోస్ట్లీ తన చేత కూడా చాలా మాట్లాడిస్తాను, ఎంత మిస్ అవుతున్నాడు ఏంటి అని చెప్పి. నేనైతే అసలు ఎగ్జైటెడ్ ఉన్నాను చూడడానికి. నేను ఎంత మిస్ అయిపోయాను అంటే అంత మిస్ అయిపోయాను, చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. ఫస్ట్ అయితే వెళ్దాం. సో గైస్, నాకు తెలిసి అయితే లోపలే ఉంటారు, మనం వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ నాకు టీవీ సౌండ్ వినిపిస్తుంది, మరి సునీల్ ఉన్నారు ఎవరున్నారో నాకు తెలియదు. హాయ్ త్రిషు. ఎప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాను, ఒక 1 hour అవుతుంది. హాయ్. నువ్వేరా చెప్పలే మరి నాకు? చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? సో ఏంటి, అందుకే నా మార్నింగ్ నుంచి నేను కాల్స్ చేస్తే కాల్స్ ఆన్సర్ చేయట్లేదు. యాక్చువల్లీ నాకు చాలా ఒక హెక్టిక్ ఫ్లైట్స్ ఉన్నిందనమాట. నేను అందుకే అసలు ఇంకా కాల్ చేసి అబద్ధం చెప్దామన్నా కూడా నాకు అవ్వట్లేదు అనమాట. నేను యాక్చువల్గా ఏంటంటే గైస్, మార్నింగ్ నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నా, ఏంటి ఆన్సర్ చేయట్లేదు అని.
లైక్ తర్వాత నాకు రిటర్న్ కాల్ చేసి ఇలా అది కూడా తీసాను, ఏం తీసా అది కూడా రికార్డ్ తీసుకున్నాను నేను. అదే ఏంటి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను, రూమ్కి వచ్చాను, జస్ట్ అందుకే కాల్ చేశాను అని అన్నది. ఓకే ఓకే అనుకున్నా, కానీ ఎవరైనా వస్తే ఇలా కొడతారా చెప్పండి? సర్ప్రైజ్ ఇస్తే ఇలా కొడతారా చెప్పు నాకు? ప్రాంక్ గురించి ఏంటి మరి రియాక్షన్? అందుకే వచ్చేసాను నేను వెంటనే, ఫ్లైట్ ఎక్కి వచ్చిన దానికి కారణమే అది. ఆ ప్రాంక్ ఏంటి, ఆ అమ్మాయిలు ఏంటి, వాట్ ఈస్ దిస్? అదే జస్ట్ ప్రాంక్ అది అంతే. ఇంకేంటి దుబాయ్లో వర్క్ ఏమైంది? అన్నీ అయ్యాయి, అవన్నీ మాట్లాడదాం, అన్నీ అయిపోయాయి. నాకైతే యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంది ఇంకా, బట్ నేను తీసేసుకొని వచ్చాను. ఎందుకులే ఇంకా అది ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు కదా అని నేను లెటర్ పెట్టేసి వచ్చేసాను. అయిపోయి మీటింగ్స్ అన్నీ అయిపోయాయి. మీటింగ్స్ అయిపోయాయి. సో గైస్ అది అయితే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఇన్ని రోజులు త్రిష ఇలా పక్కన లేకపోవడం కొంచెం ఏదోలా ఉండేది, బట్ స్టిల్ ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అంటే పాపం వీడియోస్ ఒక్కరే చేసుకుంటుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించి వచ్చేసాను నేను. పర్లేదు, హ్యాపీగానే చేసుకున్నాలే. మరి చెప్పు, మాట్లాడొద్దు నువ్వు అసలు. ఇంకా 2-3 ప్రాంకులు చేస్తాడేమో అని చెప్పి నాకు భయం వేసి నేను వచ్చాను. ఆల్రెడీ ఒక అమ్మాయి అయిపోయింది, ఇంక మళ్ళీ ఇంకా ఏ అమ్మాయి నేర్కొని వస్తాడు ప్రాంక్ చేయడానికని నేను భయంతో వచ్చాను నేను. అలా అంటావండి బేబీ. సరేలే. ఏం తెచ్చావు నాకు దుబాయ్ నుంచి? ఆ పెట్టంతా నీకే తెచ్చానులే, ఒక పెట్టి. చెప్పాను నేను షాపింగ్కి వెళ్ళానని చెప్పి, నీ కోసమే తెచ్చాను. యాక్చువల్లీ నేను వచ్చేస్తున్నానని నాకు 1 డే బిఫోరే తెలుసు. ఇంకప్పటికప్పుడు వెళ్ళాను నీకోసమే, షాపింగ్ అన్నీ చేసుకొని వచ్చాను. కానీ రియాక్షన్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఎందుకు? ఏమో మిస్ అయ్యాను కాబట్టి. సో గైస్ అది ఎన్ని రోజులు త్రిషను మిస్ అయ్యానో మీకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ప్రాంక్లో చూశాను. నా బాధ చూసాను నేను కూడా, ఎంత మిస్ అయ్యారో ప్రాంక్లో. నేను చెయ్యనన్నా చేయలేనన్నా, అలా అంటే చేస్తాను నేను కూడా. ప్రాంక్ ఈజ్ ప్రాంక్ అంతే. ఆ ప్రాంక్లో కూడా అన్న అందరూ ఏంటంటే మా త్రిష అక్కని ఏడిపిస్తున్నావు, మా త్రిష అక్క. నేను కావాలని ఏడిపిస్తున్నాను ఆ త్రిష, నేను లేదు కదా. అవును కదా, ఏదో ప్రాంక్ వరకు అంతే. అండ్ యా, సో గైస్ త్రిష అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మన పాత్ కంటెంట్ ఏదైతే ఎలా అయితే ఫ్లోలో వెళ్ళాము ఇప్పుడు అలానే వెళ్దాం మళ్ళీనా. సో మీకు కూడా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా 2 వీడియోస్ రావు, అంతా ఒకటే లెంత్లో వస్తుంది అనమాట. ఇంకా అన్నీ వచ్చేస్తాయి, త్రిష వచ్చేసింది కాబట్టి. అండ్ యా, నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. తెలుస్తుంది నాకు హ్యాపీనెస్. నువ్వెందుకు నవ్వుతున్నావు? నాకు సిగ్గు వస్తుంది లైట్గా ఈ ఫేస్ లో. నా ఫేస్ చూసా ఎంత నీరసంగా అయిపోయిందో. ఏం పడుకోలేదా? నువ్వు లేకపోతే నిద్ర పట్టట్లేదా? అబ్బా, కానీ నీ ఫ్రెండ్స్ అందరూ నాకు అలా చెప్పలేదే. మరి ఫుల్ పడుకున్నారు, ఫుల్ తింటున్నారు, ఫుల్ తిరుగుతున్నారు అని చెప్పారు. వాళ్ళు అలాగే చెప్తారు, అబద్ధం. అన్ని నమ్మేస్తావు ఏంటి? నమ్మలేదు కదా, నేను అడిగాను కదా, నిన్నే వచ్చి అడుగుతున్నాను కదా. సరేలే. ఏ బాబాయ్ ఏంటి? ఏం లేదు, అంటే ఇంత ఎలా చెప్పాలి, అంత లవ్లీగా నేను ఎప్పుడు చూడలేదు కదా. అంతేం లేదు, మిస్ అయినప్పుడు వస్తుంది లవ్. అలాగే ఇంకేడుస్తావు అని ఎక్స్పెక్ట్ చేశాను. ఏడుపు కూడా కొంచెం వాటర్ తిరుగుతుంది కానీ ఆపుతున్నా, వద్దు బయటికి రావద్దని. బాబాయ్ నవ్వులు కూడా ఎక్కువైపోయింది. బాబాయ్ ఎంత హ్యాపీగా ఉన్నావు ఏంట్రా నువ్వు? సరే ఇంకా సో గైస్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా సరే ఇంకా త్రిష వచ్చేసింది కాబట్టి ఇంకా ఫ్లోలో వచ్చేస్తాం ఇంకా. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇద్దరం కలిసి లేకపోయినా వీడియోస్ ఇవ్వడానికి మేము ట్రై చేసాం. సో కలిసి ఉంటే ఇంకా మంచి వచ్చేస్తూనే ఉంటాయి, కంటెంట్ కూడా రెడీగానే ఉంది. మీకు కూడా కావాల్సినవి చెప్పండి, మాకంటే మీవి కొంచెం మాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మేము ఆ వీడియోస్ ముందే చేసేస్తాము. నువ్వు దుబాయ్ నుంచి తెచ్చిన ఏమైనా గివ్ అవే వేద్దామా? పర్ఫ్యూమ్స్ ఏమైనా? అలాంటివి ఏం చేయట్లేదు గైస్, నేను చేసినప్పుడు చెప్తాను. నేను లెక్క పెట్టుకొని తెచ్చుకున్నాను సునీ నీకు. సూపర్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ ఇంక ఇప్పటి నుంచి అయితే కంటెంట్ అయితే అస్సలు ఆగదు. సో ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. It's me, Sunil. Bye bye.